దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన అయ్య గారికి, నా తోటి కూడి ఉన్న అందరికీ పేరు పేరున వందనాలు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమనగు పంటను కొయ్యును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కొయ్యును. దేవుడి వాక్యం దీవించును. దేవుని నామానికి కలుగాక. మీ అందరికీ నా వందనాలు. సమయించిన అయ్యాకి నా వందనాలు. మనందరం లేచి నిలబడి సువార్త భాగం నుంచి లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం నుంచి 38వ వచనం చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడను. అణిచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడని చెప్పాను. దేవుడి వాక్యం దీవించును గాక. చక్కగా బైబిల్ పఠనములో కీర్తిదైన అందరికి ప్రభువు పేట వందనాలు తెలియజేసిన దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో, హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో హోసన్నా నిన్నే పాడనా, యేసన్నా నిన్నే చేరనా, హోసన్నా నిన్నే పాడనా, యేసన్నా నిన్నే చేరనా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో, హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో నిన్ను చేరగానే నన్ను నేను మరచి తేనె వంటి మాటలలో లీనమైతిని. నిన్ను చేరగానే నన్ను నేను మరచి తేనె వంటి మాటలలో లీనమైతిని. నీ నోటి మాటలు ఏ నాటికైనా మరువను యేసయ్యా, నీ నోటి మాటలు ఏ నాటికైనా మరువను యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో, హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యెహెజ్కేలు రాసిన గ్రంథంలోంచి గడిచిన వారము పరిశుద్ధాత్మ దేవుడు
మనతో జ్ఞాపకం చేసిన మాటను దయచేసి మరొక మారు దానిలో ఉన్న మిగిలిన విషయాలను ఈరోజు మనందరము ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని వాక్యమును నేర్చుకుందాము. ఏస్కెల్ రాసిన గ్రంథము 44వ అధ్యాయం 30వ వాక్యమును దయచేసి ఎవరైనా చదివి సహకరించండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయ. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు ప్రవక్త గ్రంథాలలో పెద్ద ప్రవక్తలైన ఈ 3వ ప్రవక్త యెహెజ్కేలు ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను దేవుని సన్నిధికి తీసుకురావాలను. చూడండి, దయచేసి పరలోక రాజ్యముకి వెళ్ళటానికి ఇవేమీ అవసరం లేదు, కానీ ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు కలిగి దేవుని సన్నిధానంలో రోజు రోజుకి దేవుని వాక్యము చేత, దేవుని వాక్యం అనే ఉదక స్థానము చేత మళ్ళీ మనము కడుగుకొనొచ్చు, పరిశుద్ధపరచుకొనొచ్చు. మారు మనసు కలిగి బాప్టిజముతోటి దేవుని పరిశుద్ధ బలతో క్రమము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి మనము చేరగలుగుతాం. అయితే ఈ భూమి మీద ఉన్నంత కాలము భౌతికపరమైన అనేక అవసరాలు ప్రతి కుటుంబములో కలిగి ఉంటారు. అనేకమైన వనరులు మనకి కావాలి. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, భౌతికంగా నీవు ఆశీర్వదించబడటానికి నీకు కావలసిన ఆర్థిక, భౌతిక, శారీరకమైన కుటుంబంలో కావలసిన వనరులు అన్నిట్లలో దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి నిన్ను నీవుగా ఎలా ఉండాలంట చెప్పాలి, మొదటి ముద్దగా చేయబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రొట్టెలు తయారు చేసేటప్పుడు ఇళ్ళల్లో మనము పిండిని మంచిగా పిసుకుతాము. చక్కగా ఆ ముద్దను చేసినప్పుడు కొన్ని ముద్దలు ఏమైపోతాయి అంటే ఆలస్యం అయిపోయి ఆరిపోతుంటాయి. ఏమైపోతాయి? ఆరిపోయి మిగిలిపోతుంటాయి. కొంతమంది ఏమో మిగిలిన వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అవి ఏమొచ్చేసి ఆటోమేటిక్గా ఫ్యాక్టరీగా వస్తూ ఉంటుంది, బూజు పడుతూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బూజు పట్టిన దాన్ని రొట్టెగా చేసినవనుకో, అది ఆరోగ్యానికి ఆరోగ్యమేనా? అనారోగ్యమైంది. బాగా గమనించండి. లేక ఆ మిగిలిపోయిన పిండిని, ఆరిపోయిన ఎండిపోయిన పిండిని రొట్టెగా చేసినవనుకో, ఆ రొట్టె ఏమాత్రం కూడా రుచిగా ఉండదు, కానీ తినటానికి కూడా ఒక రకంగా మనకి అనిపించింది. బాగా గమనించండి. అందుకే శ్రేష్టమైన మొదటి ముద్దగా మిగిలిపోయిన ముద్దగానో, ఎండిపోయిన ముద్దగానో, లేకపోతే బూజు పట్టిన ముద్దను తీసుకొచ్చి రొట్టె చేస్తే ఆ రొట్టె ఏ రీతిగా రుచిగా లేకపోవటం కాకటమే కాదు, కానీ తినటానికి అంతగా ఇంపుగా కూడా ఉండదు. అలానే మన జీవితాలు కూడా దేవుని బిడ్డలమైన మనము, ప్రభుని అంగీకరించిన మనము, దేవుని వెంబడిస్తున్న నీవు నేనంట శ్రేష్టమైన రుచి అయిన మొదటి ముద్ద వలె నీవు నేను చేయబడినప్పుడు అది దేవుని చేతికి నీ జీవితాన్ని మొదటి ముద్దగా చేసి అర్పించినప్పుడు అంట ఆ ముద్దతో చేయబడిన రొట్టెనంట దేవుడు ఏం చేస్తాడో ఆశీర్వాదకరంగా దాన్ని విరుస్తాడు. ఏమంటే మనం దేవుని పరిశుద్ధ బల రోజు ఒక పాట పాడుకుంటాం. ఏం పాట చెప్పాలి? నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాం, ఆశీర్వదించు
ఆశీర్వదించితివి ఆశీర్వదించితివి అబ్రహాముగా చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రొట్టెగా అంటే ఏ రొట్టె? ఎండిపోయినదా లేకపోతే రుచి లేనిదా? ఏమండి, శ్రేష్టమైన మొదటి ముద్దతో చేసిన రొట్టె ఉంటుంది చూడండి. అలాగూ నీకు నీవుగా దేవునికంట దేవుని చేతికి నీకు నువ్వుగా అర్పించుకున్నప్పుడు, నీకు నువ్వుగా మనముగా ఆ మొదటి రొట్టె వలె ఆ మొదటి ముద్ద వలె చేయబడి దేవుని చేతికి నువ్వు అప్పగించుకున్నప్పుడు అంట ప్రభువారు ఆ రొట్టెని విరిచినట్టుగా, ఆ రొట్టెని ఆ రోజు విరిచినప్పుడు ప్రభువునందు ప్రియా దేని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఇంచుమించు ఏమండి కొన్ని వేల మంది ప్రజలు దేవుని వాక్యానికి వినటానికి వచ్చినప్పుడు, అప్పటికి 3 దినములు యేసు ప్రభువారు వారిని కూర్చుండబెట్టి వారిని కూర్చుండబెట్టి వాక్యము బోధిస్తూ ఉంటారు. 3 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి పంపేయమంటే అక్కడ యేసు ప్రభువు అంటున్న మాట, వాళ్ళని ఊరికినే పంపించద్దు, వారికి ఆహారం పెట్టి ఇంటికి పంపించమన్నప్పుడు అక్కడ ఉన్న శిష్యులు అంటారు, బోధకుడా ఏం మాట్లాడుతున్నారయ్యా, ఇంతమందికి ఆహారం ఇప్పటికిప్పటికి కావాలంటే ఎక్కడి నుండి వచ్చింది అన్నప్పుడు అక్కడ అంటున్నాడు, మీరే వారికి ఆహారమును సిద్ధపరచురని యేసు ప్రభు అంటారు. అప్పుడు శిష్యులలో ఏమంటే ఆంధ్రయ సహోదరైన ఫిలిప్ ఏం చేస్తారంటే అందరిని ఎక్కడ ఆహారం దొరికిద్దని వెతుకుతుంటే ఆ వేల మందిలో ఒక చిన్న పిల్లవాని దగ్గర అంట కొన్ని రొట్టెలు, ఎన్ని రొట్టెలండి చెప్పాలి? 2 రొట్టెలు 5 చేపలు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, 2 రొట్టెలా 3 రొట్టెలా? 5 రొట్టెలు. అంటే ఇంటి దగ్గర బైబిల్ చదవట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 రొట్టెలు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము ఒకసారి ఆ మాటను చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి ఫిలిప్ అయితే లెక్కలేసుకున్నాడు. ఇంకొకడైతే సీమోన్ పేతురు సహోదరుని ఆంధ్ర ఏం చేసిండంటే, అయ్యా బోధకుడా, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలున్నవి కానీ. హల్లెలూయా. అవి 2 3 తర్వాత ఫస్ట్ నీవు ఆ రొట్టెగా నువ్వేం చేయబడాలంట? మార్చబడాలి. హల్లెలూయా. ఆ రొట్టెగా నువ్వు మార్చబడినప్పుడు, ఆ రొట్టెగా దేవుని చేతికి నువ్వు దేవుని చేతిలో ఉంచబడినప్పుడు ఆ రొట్టెను దేవుడు ఏం చేస్తాడో విరుస్తుడంట. చూడండి దయచేసి 10వ వచనం కూడా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ చిన్నవాణి దగ్గర ఉన్న చేప 5 రొట్టెలు, అవి చిన్నవాడి దగ్గర ఉన్న చేప 5 రొట్టెలు 2 చేపలే. ఎప్పుడైతే ఆ 5 రొట్టెలు యేసయ్య చేతికి చేరాయో, దేవుని చేతికి హస్తాలకు వచ్చినాయో, యేసు ప్రభు చేతులకు వచ్చబడినాయో, యేసు ప్రభు చేతులకు వచ్చిన వెంటనే ఆ 5 రొట్టెలంట 5,000 మంది పురుషులు, అంటే పురుషుల సంఖ్య మాత్రం లెక్కించబడిన సంఖ్య ఇంకెంతగానో చరిత్ర చెబుతున్న మాట. ఇంచుమించు 25,000 మంది అక్కడ భోజనము చేశారంట ఆ రోజు. ఎన్ని వేల మంది? ఇంచుమించు 25,000, 25,000 మంది. 5 రొట్టెలు 25,000 మందికి
అది సాధ్యమేనా? సాధ్యమేనా? ఏమండి, దేవుని చేతికి అప్పగించబడినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఏమండి, ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా, సేవకుడిగా ఎప్పుడైతే నిన్ను నీవు దేవుని చేతికి మొదటి ముద్దగా, మొదటి రొట్టెగా అర్పించబడతావో, ఆ రొట్టె అయిన నీవు ఏం చేయబడాలంట? ఇరవబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ముద్ద అక్కడ రాయబడుతున్న వారు చూడండి, యెహెజ్కేలు 44:30 వచనము. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లుగా మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకుని, మన యాజకుడు ఎవరండి? అయ్యా, ఎవరు మన యాజకుడు? ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ప్రధాన యాజకుడైన యేసు అయ్య చేతికి నీవు మొదటి ముద్దగా, మొదటి రొట్టెగా నువ్వు చేతికి అప్పగించబడినప్పుడు, చేతిలోకి సమర్పించుకున్నప్పుడు, ఆయన చేతిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఇరవబడతావంట. ఇరవబడితేనే ఆశీర్వాదము, ఇరవబడితేనే నీ కుటుంబానికి ఆశీర్వాదము, ఇరవబడితేనే అనేకుల ఎదుట ఉన్నతమైన కృప నువ్వు పొందుకుంటావు. ఏమండి, ఆ పిల్లవాడి దగ్గర ఉన్నంత చేపు అవి 5 రొట్టెలే. పిల్లవాడి దగ్గర నుంచి ఎప్పుడైతే యేసు ప్రభువు దగ్గరకు వచ్చాయో ఆ మరుక్షణమే ఇంచుమించు 25,000 మంది కడుపు నిండా భోజనము చేశారు. కారణం, చేతికి, దేవుని చేతికి నువ్వేం చేయాలంట? అప్పగించుకోవాలి. దేవుని చేతికి నువ్వు అప్పగించుకోవాలి. ప్రభువునందు ప్రియాజనుల పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్న ఇస్సాకు దేవునికి అప్పగించుకున్నాడు. తనకు తానే హల్లెలూయా, తనకు తాను ఏం చెప్పడంట? సజీవ యాగముగా అర్పించుకున్నాడు. అందుకే ఇస్సాకు గురించి అన్యుడైన అబీమెలెకు, ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు జ్ఞాపకం చేస్తున్న మాట, నీవు దేవుని ఆశీర్వాదం పొందిన వాడవని. ఎవరి ఆశీర్వాదం అంట? దేవుని యొక్క ఆశీర్వాదం అని. మహాభక్తుడు సొలొమోను అంటున్న మాట 10:22, దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, మనుష్యులు కష్టము ఆ ఆశీర్వాదానికి ఎక్కువ కాదంట. మనుషుడు ఎంత కష్టపడినా అది కొంతవరకే, కానీ నీ కష్టానికి తోడుగా దేవుని ఆశీర్వాదం ఉందనుకో, ఏ లోటు, ఏ అక్కర, అవసరత ఉండదంట. హల్లెలూయా. నీ కష్టానికి ఎవరు తోడుగా ఉండాలి? దేవుని ఆశీర్వాదము తోడుగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా ఎంత కష్టపడ్డాను అది శూన్యం అయిపోయింది. ఇస్సాకు ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యములో పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దేశం ముందున్నవాడై విత్తనం వేసి ఎంత ఆశీర్వాదం? 100 అంటే సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఎవరి దయతోటి? ఎవరి ఆశీర్వాదంతో? దేవుని ఆశీర్వాదంతో. నేను ఇస్సాకును అలానే హన్నాని కూడా జ్ఞాపకం చేశాను. హన్నా ఏం చేసిందంట చెప్పాలి. మొదటి ముద్ద ఎవరు? సమూయేలు. మొదటి ముద్దైన సమూయేలుని ఏం చేసిందంట? దేవునికి ఆ రోజు మందిరంలో ఉన్న యాజకుడైన ఏలీ చేతికి అప్పగించేసింది. ఈరోజు నీవు నీ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఎప్పుడైతే నీవు సమర్పించుకుంటావో, నీవు ప్రథమైన ఏమైనా మొదటి ముద్దగా సమర్పించుకుంటావు, ఆ మొదటి ముద్దను, ఆ మొదటి రొట్టెను దేవునికి చేతికి అప్పగించబడినప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాటను చదవాలి ఆశపడుతున్నా. ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయం. అందరూ బైబిల్ దిగాలి దయచేసి. పదిహేడవ వాక్యము, 22:17.
నేను నిన్ను ఆశీర్వదించి 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేయుచునని దేవుడు సెలవిస్తున్నాడంట. ఏమండి, భూలోకములోని జనులందరూ, భూలోకములోని ప్రజలందరూ అనగా నీ ద్వారా నీ బంధువులు, నీ స్నేహితులు ఆశీర్వదించబడాలంటే ఎవరి మాట వినాలి? చెప్పాలి. అబ్రహాము ఆశీర్వదించబడటానికి, అబ్రహాము బహుగా దీవించబడటానికి ఏం చేసిందంట? చెప్పాలి. దేవుని మాట విన్నారు. ఏంటిదా మాట? ఏంటిదా మాట? అయ్యా చెప్పాలయ్యా, ఏంటిదా మాట? ఏ మాట చెప్పిండు దేవుడు అబ్రహాముకి? ఏ మాట చెప్పిండండి? ఏ మాట చెప్పిండు? ఏమయ్యా మాకేం తెలుసు? చూడండి 22వ అధ్యాయం, అదే అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్న మాట 2వ వచనము, 22:2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా ఏమని, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, మీ అందరికీ తెలుసు అబ్రహాముకి లేక సంతానం కలిగిందయ్యా. అబ్రహాముకి ముసలితనములో వృద్ధాప్యంలో కుమారుడు కలిగాడు. ఇచ్చినట్టే ఇచ్చి దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? దహన బలి అర్పించు. అది కూడా 10 మంది ఉన్నారా? 5 ఉన్నారా? ఒక 60 ఉన్నారా? లేదు, ఉన్నదే ఒక్కడు. అక్కడ రాయబడుతున్న మాట, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, నీకున్నది ఒక్క రోజే, నీకున్నది ఒక్క గంటే, నీకున్నది ఒక వారమే, నీకున్నది ఒక్క నెలే. ఆ ఒక్క గంట ఒక్క వారము ఏం చేయమంటాడో దేవునికి ఇవ్వాలంటే. మొదటి వారము, మొదటి రోజు, మొదటి నెల, మొదటిది, ప్రతిదీ మొదటిది. నువ్వు మొదటి వారికి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు శ్రేష్టమైన వారికి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. వెనకబడిన వారిగా ఉండకూడదండి, మిగిలిపోయిన వారికి ఉండకూడదండి. ఏమండి, వాసన పట్టే పిండి ముద్దగా ఉండకూడదండి, ఎండిపోయిన పిండి ముద్ద వల్ల ఉండకూడదంట. శ్రేష్టమైన ముద్దగా నీవు ఉండాలి. శ్రేష్టమైన ఏమన్నా రుచి అయినా రొట్టెగా తయారు చేయబడే ముద్దగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. మిగిలిపోయిన ముద్ద మీకు తెలుసు ఏమైపోతుంది? ఎండిపోయి ఆరిపోయింది. రొట్టె చేస్తే ఎలా ఉంటుందంట? ఇసురుకుని ఇసురుకర లెక్క వచ్చింది రొట్టె చేస్తే. అంతేనయ్యా, ఎండిపోయి పొడిబారినట్టుగా ఉంటుంది. పిల్లరా, దేవుని వాక్యము చలవిస్తుంది. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు, ఒక్కవరే, 10 మంది లేరు, ఒక వారమే, వారములో ఒక్క రోజే, లేకపోతే లేచిన వెంటనే ఆ మొదటి గడియ, మొదటిది దేవుడికి కావాలి. మొదటి వాడిగా నువ్వు ఉండాలి, మొదటి దానిగా నువ్వు ఉండాలి. శ్రేష్టమైన ముద్దగా నువ్వు చేయబడాలి. శ్రేష్టమైన రుచి అయిన మొదటి ముద్దగా నువ్వు తయారు చేయబడినప్పుడు ఆ మొదటి ముద్దను ఆ యాజకుడికి, ప్రధాన యాజకునికి సమర్పించినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే బహుగా అబ్రహాము వలె నీ ద్వారా నీ కుటుంబము ఆశీర్వదించబడిద్దంట. అయ్యా ఒక్కరోజేగా వారములో ఏమండి, నిజమే, ఆ ఒక్కడే దేవుడు అంటున్నా, అబ్రహాం అంటున్నాడు, ఇచ్చింది ఒక్కనేగా నువ్వు అని అన్నడా? ఇచ్చింది ఒక్కనేగా నువ్వు, ఉన్న ఒక్కనే తీసుకుపోరమ్మంటున్నావు. వెంటనే ఏం చేసిందంట చూడండి, అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులిద్దరిని తన కుమారుని ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు తీర్చి
లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. అది అబ్రహాము విన్న మాట ఏంటంటే, అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని దేవునికి ఇవ్వాలంతే. ఒక్కడే నీకున్నది, ఒక వారమే నీకుంది, ఒక గంట నీకుంది, ఒక్క నెలే అయినా సరే ఆ ఒక్కటే ఎవరికి కావాలంట? ఎవరికి కావాలంట చెప్పాలి, దేవునికి కావాలి. ఆ రోజు ఆ కుమారుడు కూడా, అయ్యా నాకు ఈ మూట ఉంది, ఈ ఒక్క బాక్స్ నా దగ్గర ఉంది, నాకు రెండో బాక్స్ కట్టాల మా అమ్మ, రెండో సద్ది నాకు కట్టలేదు, నేను ఆహారం తినడానికి మధ్యాహ్నం పూట ఉన్నది ఒక్క బాక్స్, ఒక సద్ది మూట, ఉన్న ఒక్క మూట నీకు ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటని ఆ పిల్లవాడు అనలేదండి. నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు, నిన్ను నీవు దేవునికి బలిగా అర్పించినప్పుడు, నీవు దేవుని చేతిలోకి నువ్వు రావాలి. దేవుని చేతిలోకి నువ్వు రావాలి. దేవుడు నీ చేతిలోకి రావటం కాదు. నువ్వు దేవుని చేతిలోకి పోయినప్పుడు, నువ్వు దేవుని చేత ఇరవబడినప్పుడు నువ్వు అనేకులకి ఆశీర్వాదంగా మార్చబడుదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా జరుగుతుంది. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకు. 2 పాయింట్లు అక్కడ ఉన్నది. ఒకడు, రెండోది ఆ ఒక్కడిని ఏం చేస్తున్నాడో ఏదైతే ఈ లోకంలో మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో, ఏదైతే ఎక్కువగా మనం ప్రేమిస్తామో, ఏదైతే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తామో దానిని దేవుడు ఏం చేస్తున్నాడో నాకు కావాలంటండి. ఈరోజు ఒక సమయాన్ని ప్రేమిస్తున్నావా, ఆ సమయం నాకు కావాలి. నువ్వు దేన్నైతే ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అది నాకు కావాలంటున్నాడు దేవుడు. అది నువ్వు ఇచ్చినప్పుడు, అది దేవునికి సమర్పించినప్పుడు, అది ప్రధాన యాజకుడైన ఆ యేసు ప్రభువు చేతిలోకి వెళ్ళినప్పుడు నీ ద్వారా నీ కుటుంబము దీవించబడునుగాక. నీ ద్వారా నీ కుటుంబంలో ఏ కొరత లేకుండా అన్ని సమృద్ధిగా నీ కుటుంబంలో కలుగునుగాక. పిల్లరా, మీ అందరికీ తెలుసు, బైబిల్లో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయములో ఓ మంచి చక్కటి చరిత్రతో కూడిన స్టోరీ ఆడ ఉంటుంది. 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. బైబిల్ తీద్దాం దయచేసి అందరూ. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయములో చాలా మార్లు మనం విని ఉండొచ్చు, చదివి ఉండొచ్చు, అయినను పరిశుద్ధాత్మ దేవుడు మరొక మారు జ్ఞాపకం చేస్తున్న మాట. మొదటి రాజులు 17వ అధ్యాయము 13వ వాక్యం నుంచి 16వ వాక్యం వరకు చదువుకుందాం. అమ్మా, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు అమ్మా, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకొక్క చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకు. మొదటి ముద్ద కావాలి దేవునికి. నువ్వు మొదటి వాడిగా ఉండాలి, నువ్వు మొదటి దానిగా ఉండాలి. అంతేగాని మిగిలిపోయిన వాడిగా, మిగిలిపోయిన దానిగా, బయట పారవేయబడి దానిగా నువ్వు ఉండకూడదు. అది దేవుడి చిత్తము కాదు. నువ్వు ప్రథమ స్థానంలో ఉంటావు, దేవుడి చిత్తం. నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, అదే దేవుడి చిత్తం. నిన్ను ఉన్నతంగా నువ్వు దీవించబడాలని దేవుని ప్రణాళిక. కానీ ఈరోజు ఉన్నతంగా దీవించాలని దేవుడు ఆశపడుతుంటే, ఉన్నతముగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతుంటే, నేను మిగిలిపోయిన వాడిగా ఉంటానయ్యా. ఎండిపోయిన పిండి ముద్ద, బయట పారవేయబడిన ఆ ఎండిపోయిన ముద్ద ఒడారిపోయి, లేకపోతే తడారిపోయిన ముద్దని ఏం చేస్తాం, బయట పడేస్తారు దాన్ని. అలాగే ఈరోజు చాలామంది మిగిలిపోతున్నారు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలంట చూడండి, అందులో మొదటిది నా యొద్దకు తీసుకురమ్మంటాడు. ఆమంటుంది అక్కడ, అయ్యా నీకు తెలియంది ఏముంది అయ్యా, ఉన్నది ఒక్క ముద్ద. పట్టడి పిండి తయారు చేస్తే ఎన్ని ముద్దలు అయితే, పిసికితే అయ్యా ఎన్ని ముద్దలు అయితే అయ్యా, ఒకటే ముద్ద. ఉన్న ఒక అయ్యేదో పట్టడి పిండి, పిరికిడి పిండి పిసికితే ఒకటే ముద్ద. ఆ ఒక్క ముద్ద ఏం చేయమంటాడు ఇప్పుడు దేవుడు? తీసుకురమ్మంటాడు.
వారములు ఒక్కరోజు, అయ్యా ఒక్క వారమేగా నాకు లీవ్ వచ్చింది, ఆ ఒక్కరోజు నాకు కావాలంటే కాదు, ఆ ఒక్కటే దేవునికి కావాలంట. అలానే ఉదయం లేచిన వెంటనే ఈరోజు ఎంతమంది ఆ మొదటి గడియను, ఆ మొదటి గంటను, ఆ ఏకుసామున అట్లా కాదు 7 గంటలకు నేను లెగిస్తాను, 6 గంటలకు లెగిస్తాను, 8 గంటలకు లెగిస్తాను, నేను అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నంటే అప్పుడు ప్రార్థన చేసి ఎక్కడ పని అక్కడ పడేసి అప్పుడు ప్రార్థన చేసుకోవటం గొప్ప పని కాదు. ఎప్పుడు చేయాలంట? ఎప్పుడు చేయాలండి? చాలామంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసుకోవడానికి, పని తప్పించుకోవడానికి పని టైంలో ప్రార్థన చేస్తారు చాలా కుటుంబాలలో. అప్పుడు కాదు ప్రార్థన చేసేది, 7 గంటలకు 8 గంటలకు కాదు, ఉదయాన్నే నీ పని ప్రారంభించక ముందే ఏకుజాము లేచి నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘము కొరకు, ఏమని నీ సేవకుడి కుటుంబం కొరకు ఏం చేయాలంట? ప్రార్థించాలి. మొదటి గడియ, మొదటి గంట, మొదటిది దేవునికి కావాలి. ఈరోజు అలా ప్రార్థన చేయలేక, ఈరోజు ఆ మొదటి గడియ, మొదటి గంట దేవుని స్థితిలో గడపలేక, ఏమండి ఎక్కడ అవసరాలు అక్కడే మిగిలిపోతున్నాయి, ఎక్కడ కొరతలు అక్కడే ఉండిపోతున్నాయి, ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోతున్నాయి, ఎక్కడే ఆర్థిక సమస్యలు అక్కడే ఉండిపోతున్నాయి. దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా, దేవునికి నిన్ను నీవు సమర్పించుకోకుండా, దేవునికి మొదటి ముద్దగా నువ్వు తయారు చేయబడకుండా, నా సమస్యలు పోవాలయ్యా, నా అప్పులు పోవాలయ్యా తండ్రి, నాకున్న ప్రభువా వ్యతిరేకతలు, సమస్యలు పరిష్కరించబడాలంటే ఎంతవరకు న్యాయం అండి? దేవుడు అంటున్న మాట, మొదటి ముద్దగా నువ్వు యాజకుని చేతికి అప్పగించబడదుగాక. హల్లెలూయా. నీ మొదటి ముద్దగా అంటుంది, అయ్యా ఉన్నది ఒక్క ముద్ద అయ్యా, ఒకటే ముద్ద. దీంతో ఈ నెలంతయు, దీంతో ఈ సంవత్సరం అంతయు, ఈ ఒక్క ముద్దతోటి ఈ రోజంతయు మేము గడపాలనుకుంటున్నాం. అనుకుంటే ఏలియా అంటున్నాడు, అట్లా కాదమ్మా, అట్లా కాదు, ఆ మొదటి ముద్దే నాకు తీసుకొని రమ్మంటున్నాం. హల్లెలూయా. ఇంకా దేవుని మీద భారం వేసింది. దేవుడి దైవజనుడు చెప్పిండు, ఏదైతే అది అయింది. ఆ మొదటి ముద్ద ఉంచుకున్నా మహా అయితే 1 రోజు, 2 రోజులు, 4 రోజులు, 1 నెల, మన లెక్కలో 1 నెల చూసుకోండి. 1 నెల మేము సంతోషంగా అన్ని తెచ్చుకొని బతుకుతూ అనుకోవచ్చు. తర్వాత మాత్రం లేదు ఇక రెండో ముద్ద. ఎందుకు? ఆ దేశములో భయంకరమైన క్షామం వచ్చిందని మీకు తెలుసు. ఆ వాక్యము 17వ అధ్యాయం చదివితే భయంకరమైన కరువు ఆ ప్రాంతంలో వచ్చింది. అలాంటి భయంకరమైన కరువు సందర్భములో ఏలియా వచ్చి ఆ విధవరాలతో చెబుతున్న మాట, సారేపాతు అనే విధవరాలలో చెబుతున్న మాట ఏందంట? చెప్పాలి. ఏందంట? అమ్మా ఆ మొదటి ముద్ద తీసుకురా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా ఆ ఒక్క ముద్దతోటి ఒక రొట్టె చేసుకొని నేను ఆ కొడుకు సరిపోదామంటే నువ్వేందయ్యా అంటే, అట్లా కాదమ్మా, జీవము గల దేవుడు సెలవిస్తున్న మాట. దేవుడు సెలవిస్తున్నాడు. ఏమండి? దేవుని వాక్యము నమ్మదగినదండి. ఈరోజు దేవుని ఇవ్వవలసిన ఆ మొదటి సమయాన్ని, ఆ మొదటి గంటను, ఆ మొదటి నెలను, ఆ మొదటి రోజును, ఆ మొదటి వారమును దేవుడికి ఇవ్వలేక, దేవునికి సమర్పించుకోలేక ఈరోజు అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నామంటే ఈరోజు మనం. ప్రభువునందు ప్రియ దేని బిడ్డారా, అబ్రహాము బహుగా ప్రేమించిండు. అందుకే ఒక్కి నొక్కి చెబుతున్న మాట, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకు. ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు దేన్ని ఒక్కగా 1000 రూపాయలు, 1000గా, 1 నెలగా, ఒక ముద్దగా నువ్వు ఆశపడుతున్నావో, ఆ ఒక్కటే నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేని బిడ్డ చూడండి, దయచేసి 14వ వచనం. తీసుకొని రమ్ము, తరువాత
మొదటి రాజులు 17వ అధ్యాయము 14వ వాక్యం. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చాను. హల్లెలూయా. ఆశీర్వాదం అండి, ఇది దైవాశీర్వాదము, ఏలియా ఆశీర్వాదము కాదు. విధవరాలు పొందుకున్న దైవాశీర్వాదము, విధవరాలు పొందుకున్న దేవుని ఆశీర్వాదము. ఒకవేళ ఆ విధవరాలు ఆ నెలంతా కష్టపడ్డా ఆ కరువులో తను తన కుటుంబము బ్రతికేది కాదు. మహా అయితే రోజు 2 రోజులు బ్రతికే వాళ్ళేమో. హల్లెలూయా. కానీ దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు కాబట్టి ఆ భయంకరమైన క్షామము, ఆ కరువులో అంట ఆమెయు, ఆమె బిడ్డయు, ఆమె ఇంటి వారందరూ, వీరితో పాటు దైవజనుడైన ఏలియా కూడా అనేక దినములు భోజనము చేయించు వచ్చాను. గమనించండి, ఒక్క పూట తిని చనిపోదాం అనుకున్న వారికి దేవుడు ఏం చేసిండంట, ఆ విధవరాలని ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు దేవుని ఆశీర్వాదం కలిగి ఉంటే అలా బతికేయచ్చు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఉంటే నువ్వు ఏదైనా అనుకున్నది చేయగలుగుతావు. దేవుని ఆశీర్వాదం ఉంటే అన్యులు సైతం కూడా నిన్ను గుర్తిస్తారు. ఇస్సాకును గుర్తించిన వారు, అబ్రహామును గుర్తించిన వారు, హన్నా సైతము ఆశీర్వదించబడింది. ఇక్కడ ఈ విధవరాలు కూడా సారేపోతు అనే తల్లి విధవరాలు, సారేపోతు ఊరిలో ఉంటున్న తల్లి విధవరాలు దేవుడు ఆశీర్వదించాడు. ఆమె అనుకుంది ఆల్రెడీ ఏమని, అయ్యా ఈ ఒక్క ముద్ద తిని చనిపోదాం, ఒక్క రొట్టె చేసుకొని, ఉన్నదే పట్టెడి పిండితో ఒక ముద్ద అయింది, ఉన్న ఆ ఒక్క ముద్ద నన్ను తీసుకురమ్మంటున్నావి, ఆ రొట్టెని చేసుకొని. ఏమండి, నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవుగా ముద్దగా చేయబడి, ఆ ముద్ద రొట్టెగా చేయబడి, ఆ రొట్టె యేసయ్య చేతులకి అప్పగించబడతావు, ఆయనంట ఆ రొట్టెను విరుస్తున్నప్పుడు ఆయన చేత ఇరవబడాలి నువ్వు. హల్లెలూయా. ఆయన చేత విరవబడినప్పుడు నువ్వు దీవించబడదుగాక, ఆయన చేత ఇరవబడినప్పుడు నువ్వు ఆశీర్వదించబడదుగాక. అబ్రహాము తన కుమారుణ్ణి ఆయన చేతికి అప్పగించేసిండు, మొదటి ముద్దను. ఈ విధవరాలు గొర్చును దయచేసి అనేక దినములు ఎవరు చెప్పినట్టు చేసిందంట చెప్పాలి. ఎవరు చెప్పినట్టు చేసింది? 15వ వచనము. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా. అక్కడ ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం చదివిస్తున్న మాట, నీవు నా మాట వినినందున. ఇక్కడేమో అంతటా ఆమె వెళ్ళి దైవజనుడని ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా. దేవుని మాట ఏందో తెలుసా? నువ్వు దీవించబడదుగాక. దేవుని మాట ఏందో తెలుసా? నువ్వు ఆశీర్వదించబడాలి. నువ్వు అన్ని విషయాలలో, ఆర్థికంగా, భౌతికంగా, పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాలలో నువ్వు దీవించబడాలి. అది దేవుని చిత్తము. ఎవరు పేదవారికి ఉంటుంది, దేవుని చిత్తము కాదు. నువ్వు దీవించబడాలంటే, బహుగా నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏం చేయబడాలంట? మొదటి ముద్దగా
తయారు చేయబడాలి. ఆ మొదటి ముద్దను యాజకునికి దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవుడు అంట తప్పకుండా నేను విడిచిపెట్టడండి. విధవరాలు, ఆ తల్లి సారేపాతు ఊరిలో ఉన్న తల్లి విధవరాలు ఏలియా చెప్పినట్టు చేసినప్పుడు ఆశీర్వదించబడింది. ఆమె చేసిన పనిని బట్టి ఆమె కుమారుడు, ఆమె ఇంటి వారందరూ కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం చేసే చిన్న చిన్న పొరపాటులు, ఈరోజు మనం తెలియక కాదండి, తెలిసి చేసే చిన్న చిన్న అవిధేయత, నిర్లక్ష్యమే మనల్ని బట్టి మన పిల్లలు, మన కుటుంబము ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాయి. కానీ ఇక్కడ విధవరాలు ఏమండి, మనలా ఆమె చదువుకోలేదు, మనలా ఆమె ఏమండి గొప్పగా అన్ని విషయాలు తెలిసింది కాదు. ఆమె ఏం చేసిందంటే దైవజనుడైన ఏలియా గారు చెప్పిన మాట చొప్పున ఇచ్చేసింది ఆ మొదటి ముద్దను. ఈరోజు ఎప్పుడైతే ఆ అబ్రహాము కూడా దేవుని మాటను విని మొదటి ముద్దను దేవునికి సమర్పించాడు, ఈరోజు నీవు నేను మన జీవితాలలో ఆయన మాట చొప్పున ఏమని, ఆయన మాట చొప్పున ఆయన ఏదైతే చెబుతున్నాడో మనలో మనముగా ఆ మొదటి ముద్దగా చేయబడాలి, అంత మెత్తగా చేయబడాలి, నలిగిన విరిగిన హృదయం వలె. 51వ కీర్తన 17వ వాక్యంలో ఉంటుంది. ఏముంటుంది? 51వ కీర్తన 17వ వాక్యం, విరిగి నలిగిన మనస్సు. చదువుతారు మాట దయచేసి. విరిగి నలిగిన మనస్సు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము చేయవు. ఏం చేయాలి? స్మూత్గా, మెత్తగా నీవు చేయబడాలి దేవుని ఎదుట. బాగా గమనించండి, ఆ పిండి మీరు రొట్టెలు చేసుకునేటప్పుడు పిసికే కొందుగా మృదువుగా తయారైద్దంట. ఏదో నీళ్ళు పోసి కచ్చా పచ్చగా పిసికితే రొట్టె స్మూత్గా వచ్చిద్దయ్యా, పిసికే కొందిగా రొట్టె మృదువుగా వచ్చింది. నీ జీవితంలో నువ్వు దేవునికంట అంత మృదువుగా, అంత మెత్తనైగా నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవుని చేతిలోకి నువ్వు అర్పించబడ్డప్పుడు అంట, నీవు నీ కుటుంబానికి, నీ ద్వారా నీ పిల్లలకు, నీ బంధువులకు, నీ స్నేహితులకు, ఏమండి నీ చుట్టూ ఉన్న జనులందరికీ నువ్వు ఆశీర్వాదంగా ఉందువుగాక. దేవుడు అట్టి కృపను అనుగ్రహించేవాడు, దేవుడు అంతి కృపను అనుగ్రహించేవాడండి. ప్రియులారా, విధవరాలను బట్టి దైవజనుడు దీవించబడ్డాడు. తల్లి విధవరాలను బట్టి తన కుమారుడు దీవించబడ్డాడు. తల్లి విధవరాలను బట్టి ఏమండి ఆ ఇంటి వారందరూ, ఆమె ఇంటి వారందరూ దీవించబడ్డారు. ఒక్క ముద్ద పిండి దేవుని యాజకునికి ఇచ్చేస్తే 3.5 సంవత్సరాల వరకు వాళ్ళు సంతోషం, ఊరంతా కూడా, పట్టణమంతా కూడా భయంకరమైన క్షామముతో ఉంది. ఎక్కడ గింజ విత్తనాలు లేవు, పట్టడి గింజలు లేవు, ఎక్కడా పంట పండలా, ఎక్కడా వర్షము లేదు, ఏ పంట పండలా, అందరూ భయంకరమైన క్షామముతో, కరువుతో ఉంటే ఈ సారేపాతూరులో ఉన్న విధవరాలు మాత్రం అంట దైవజనుడు ఏలియా గారు చెప్పిన మాట చొప్పున చేసి 3.5 సంవత్సరాలు ఆ రోజు చనిపోదాం అనుకున్న ఆమెయు ఆమె బిడ్డయు 3.5 సంవత్సరాలు సంతోషముగా భోజనము చేశారని దేవుని వాక్యము చలవిస్తుంది. ప్రస్తుత దినాలలో విశ్వాసిగా, సేవకు, దేవుని బిడ్డగా ఉంటున్న నీవు నేను ఏ ముద్దగా చేయబడుతున్నా? మిగిలిపోయిన ముద్దగా ఉంటున్నామా? ఎండిపోయిన ముద్దవలే ఉంటున్నామా? బయట పారవేయబడిన ముద్దవలే చేయబడుతున్నామా? లేక శ్రేష్టమైన ఏమండి దేవునికి ఇష్టమైన బలియాగము, దేవునికి ఇష్టమైన మొదటి ముద్దగా నువ్వు చేయబడినప్పుడు, అర్పించబడినప్పుడు, సమర్పించబడినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతా, నువ్వు దీవించబడతా. ప్రభు వాక్యం చలవిస్తుంది కదా. ప్రభువునందు ప్రియా దేని బిడ్డారా, చూడు దయచేసి సంఖ్యాకాండము 15వ అధ్యాయము
సంఖ్యాకాండము 15వ అధ్యాయం 21వ వచనం. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణములను దేవునికి అర్పింపలను. తరతరములకు. ఎందుకంటే నువ్వు అన్ని విషయాలలో దీవించబడాలండి. నువ్వు అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి. అయ్యో మేము ప్రభువు నమ్ముకున్నామే, మాకు ఈ కొరత ఉంది, మేము ప్రభువు నమ్ముకున్నామే, మాకు ఈ సమస్య ఉందని ఎప్పుడూ దేవుని బిడ్డ బాధపడకూడదండి. అది దేవుని చిత్తము కాదు. ఏ విషయములైనా ఆర్థికంగా, భౌతికంగా, చేస్తున్న పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో నువ్వు కలిగిన ప్రతి దానిలో నువ్వు సమృద్ధిగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు ఆనందముగా ఉన్నప్పుడే దేవుడు కూడా సంతోషపడతాడు. అలా నువ్వు ఉండాలి అంటే మనం ఏం చేయబడాలంట? మొదటి ముద్దగా దేవునికి సమర్పించబడాలి. మొదటి ముద్దగా దేవుని హస్తాలకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు అలానే బలియాగమయ్యాడు. సమూయేలు బలియాగమైతే సమూయేలు తన తల్లి హన్నా సమూయేలుని ఆ మొదటి ముద్దగా యాజకుని పాదాల దగ్గర పెట్టినప్పుడు దేవుడు హన్నా చేసిన పనిని బట్టి దేవుడు విడిచిపెట్టకుండా మరలా హన్నాను దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముని కూడా ఇవ్వండి, ఒక్కడై ఉన్న కుమారుడు నీవు ప్రేమించుచున్న ఇస్సాకు అంటున్నావు. ఈరోజు దేన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఏదైతే ఒక్కటిగా ఉంది, ఒకరోజేగా అనుకుంటున్నావో, ఆ ఒకటిని, ఆ మొదటిదిని దేవునికి సమర్పించినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని హస్తాలకు అప్పగించబడినప్పుడు రొట్టెగా దేవుడు నిన్ను ఇరుచునుగాక. ఆ రొట్టె అనేకులకి దీవెనకరంగా, అనేకులకి ఆశీర్వదకరంగా నీ జీవితం ఉండునుగాక. ప్రభు చిత్తం అదే. నువ్వు దీవించబడాలి, నువ్వు బహుగా ఆశీర్వదించబడాలి. ఎండిపోయిన వారికి ఉంటుంది దేవుని చిత్తము కాదు, మిగిలిపోయిన వారికి దేవుని చిత్తము కాదు. ఆయన అంటున్నాడే, మొదటి వారు చెప్పాలి, కడపడి వారు అవుతారు, కడపడి వారు. ఎందుకని మొదటి వారు అనుకుంటారు, నేను సీనియర్ నది ఇదని. ఏమండి, అందుకే దేవుడు అంటున్నమాట, మొదటి వారంట కడపడి వారు వెనకబడిపోతారంట, వెనకొచ్చిన వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. దేవునికి కావలసింది ప్రారంభం కన్నా ముగింపు, కార్యారంభం కన్నా కార్యాంతం మేలంట. ప్రారంభములు ఎలా ఉన్నది కాదు, కడవరి దినాలలో నువ్వు ఎంతగా దేవునికి నిన్ను నీవుగా సజీవ యాగముగా ప్రథమమైన ముద్దగా ఆ ప్రధాన యాజకుడైన దేవునికి నువ్వు సమర్పించుకోవాలి, నిన్ను నీవుగా అర్పించుకోవాలి. ఆ చిన్నవాడు, అయ్యో నాకున్నది ఒక్క మూటేగా, ఒక బాక్సేగా, మా అమ్మ నన్ను కట్టి పంపిస్తే నా కోసమని అనుకోవాలా. ఏసై అడుగుతున్నాడు, ఇచ్చేద్దాం, ఇచ్చేసిండు. ఒక్క మూట ఇచ్చినందుకంట 12 గంపలు పొందుకున్నాడంట. ఎన్ని గంపలు ఎత్తారయ్యా మిగిలిన ముక్కలు చెప్పాలి? 12 గంపలు. హల్లెలూయా. ఇచ్చింది ఒక చిన్న మూట. ఎంత ఉంటుంది మూట? 5 రొట్టెలు 2 చేపలు. ఇంత లాభం ఉంటుందా? చిన్న మూట ఇచ్చింది. ఇంత పొందుకున్నది 12 గంపలు అంట. పిల్లరా, రైతు జ్ఞాపకం చేసుకోండి. అందుకే గలతీకి రాసిన పత్రికలో మాట ఉంది, మనుష్యుడా ఏమి ఎత్తుతావో ఆ పంటనే మనం కోస్తాం. నిన్ను నీవుగా దేవుని చేనిలో, దేవుని పొలములో నువ్వు ఎత్తబడాలి. నిన్ను నీవుగా. ఇస్సాకు తనకు తానుగా బలియాగమయ్యాడు. అబ్రహాము తన కుమారుణ్ణి తను బహుగా ప్రేమించుతున్న కుమారుణ్ణి ఏం చేసిందంటే దేవునికి అర్పించాడు. రాజుల గ్రంథంలో మనం చూసి ఉన్నాం. ఆమె ఏం చేసిందంట? విధవరాలు తల్లి ఉన్న ఒక్క పిండి ముద్దను ఏలియా చెప్పిన ప్రకారము ఆమె చేసినప్పుడు, ఆమె ఫస్ట్ అన్నది,
అయ్యా ఒక ముద్దే అయ్యా, ఒక రోజే అయ్యా, ఒక గంటే అయ్యా, ఆ ఒక గంట ఆ ఒక్కరోజు దేవునికి ఇచ్చుదువుగాక. ఆ తల్లి చేసిన పని అదే. ఏలియా చెప్పిన ప్రకారం ఆ విధవరాలు చేసినప్పుడు అనేక దినములు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు, ప్రభువుకి నీవు ఏమండి మొక్కుబడిగా నాజీరుగా చేయబడినప్పుడు, లేక ప్రతిష్ఠించుకున్నప్పుడు, నీవుగా ప్రథమ ముద్దగా, ఆ మొదటి ముద్దగా దేవుని పాదాలకు, దేవుని హస్తాలకు, దేవుని చేతులకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు దీవించబడదుగాక. ఎన్ని రోజులు, ఎంత కాలము దేవుని చేతులకు రాకుండా మనుషుల చేతులలో ఉంటామో అప్పటి వరకు ఆశీర్వాదం మనం పొందుకోలేం. నువ్వేం చేయబడాలంట? దేవుని చేతిలోకి వచ్చుదువుగాక. ఆ చిన్నవాని చేతిలో రొట్టెలు యేసయ్య చేతిలోనికి వచ్చినప్పుడు దీవించబడినట్లుగా, ఇస్సాకు ఏమని తండ్రి దగ్గర ఉన్నంత చేపు దీవించబడాల. ఎప్పుడైతే ఇస్సాకు దేవుని చేతిలో ఆ బలిపీఠముపై మొదటి ముద్దగా అర్పించబడ్డాడు, హన్నా తన జీవితంలో ఇచ్చిన మొదటి కుమారుని, ఆ మొదటి ముద్ద అనే సమయాలని ఆ యాజకుని పాదాల దగ్గర పెట్టిందో, మరలా దేవుడు వాడిని దీవించినట్లుగా ఈ ఉదయకాల వేళలో ప్రభు నిన్ను, మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించాలంటే ఖచ్చితంగా మొదటి ముద్దగా మార్చబడదుగాక. ఏమండి, మొదటి గడియ ప్రభువుకి ఇచ్చేద్దాం. మొదటి వారం అనగా వారంలో మొదటి వారమే ఆదివారం దేవుడికి ఇచ్చేద్దాం. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. ప్రభువునందు ప్రియ దేవుని సంగమ, ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. మిమ్మల్ని చూస్తుంటే త్వరగా ముగించాలనిపిస్తుంది. ఏం చేస్తాం? సామెతల గ్రంథము త్వరగా, దయచేసి సామెతల గ్రంథము. మీ భారము, మీ ప్రయాసం చూడలేకపోతున్నాను. సామెతల గ్రంథములో ఒక మాటను, దానికన్నా ముందుగా కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయం 5వ వచనము. ఇదియుగాక మొదట దేవుని చిత్తము వలన మాకును తమ్ముడు తామే అర్పించుకున్నారంట. ఏం చేశారండి? వీళ్ళు ఎవరో తెలుసా? కట్టిక పేదవాళ్ళని దేవుని వాక్యం చదివిస్తుంది. మాసిదోనియాలో ఉన్న సంఘము గురించి పౌలు గారు రాస్తున్న మాటలు ఇవి. పౌలు గారు కట్టిన సంఘాలలో ఈ మాసిదోనియా ప్రాంతంలో ఉన్న తెస్సలోనికే సంఘం గురించి ప్రభువు జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి దయచేసి. ప్రభువునందు ప్రియ 2వ వచనం 8:2. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అక్కడ రాయబడి ఉంది. ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల, ఏమని భయంకరమైన శ్రమల వల్ల పరీక్షించబడ్డారు, పరిశోధించబడ్డారు. అత్యధికముగా సంతోషించారు. ఎంత శ్రమలు వస్తే, ఎంత శ్రమ పెడితే అంతగా సంతోషించారు. ఎన్ని ఆటంకాలు వస్తే, ఎన్ని అవరోధాలు వస్తే అంతగా సంతోషించారు. మరియు వారు ఏ పేదలంట? మీరు కట్టిక పేదవాళ్ళండి. ధనవంతులు కాదు, ఇల్లు బాగా డబ్బు ఉన్న వాళ్ళు కాదు, నిరుపేదలు, వారి దాతృత్వము బహుగా విస్తరించి. పేదవాళ్ళే కావచ్చు, కానీ నువ్వు దీవించబడాలి. నీ పేదరికం పోవాలంటే ఏం చేయబడాలంట? నిన్ను నీవే మొదటి ముద్దగా చేయబడదుగాక. కొరింథీ సంఘం అంట దేవుని హస్తాలలో మొదటి ముద్దగా సమర్పించుకున్నారు. మొదటి ముద్దగా వాళ్ళు ఇచ్చినప్పుడు, అర్పించినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట ఇదియుగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తమ్ము తామే అర్పించుకున్నది. ఈరోజు దేవునికి నువ్వు అర్పించుకున్నప్పుడు
నువ్వు రోజు దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఈరోజు దేవునికి ప్రతిష్టార్పణ కావచ్చు, మొక్కుబడి కావచ్చు, ఏదైతే నువ్వు చేసుకొనిచున్నావో దాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, అర్పించుకున్నప్పుడు ప్రభు నీ ఆర్థిక కొరతలు తీర్చబడునుగాక. ప్రభు నీ కుటుంబంలో ఉన్న అవసరాలు తీర్చునుగాక. ఏమండి, మారు మనసు, రక్షణ, బాప్టిజం కలిగి ప్రతి నెల దేవుని బల తీసుకొనొచ్చు. ఏ రోజుకి ఆ రోజు పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు, అది నిశ్చయము. అయితే భౌతికంగా ఈ ప్రాంతములో ఉన్న జీవించినంత కాలము నీకును నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, అవసరాలు, భౌతికపరమైన కొరతలు తీర్చబడాలంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం నీకు కావాలి. హల్లెలూయా. ఆ దేవుని ఆశీర్వాదము చేతే నీ అవసరాలు తీర్చబడును గాక. దేవుని ఆశీర్వాదం చేతే నీ అప్పు బాధలు కొట్టివేయబడును గాక. దేవుని ఆశీర్వాదం చేతే నీ పిల్లల ఎడ్యుకేషన్ అంతా ప్రభు సహాయం చేయను గాక. దేవుని ఆశీర్వాదము చేతే నీ కుటుంబంలో ఉన్న వనరులు సమకూర్చబడును గాక. ఆ దేవుని ఆశీర్వాదము నీకు కావాలి అంటే నిన్ను నీవుగా ఇస్సాకు వలె, నిన్ను నీవుగా అబ్రహాము వలె, ఏమండి, మొదటి ముద్దగా నువ్వు చేయబడినప్పుడు, ఆ తల్లి సారేపాదు ప్రాంతంలో ఉన్న ఆ విధవరాలు ఏ విధముగా ఆ మొదటి ముద్దను రొట్టెగా చేసి దైవజనుడు ఏలియాకి ఇచ్చినప్పుడు, ఏ విధముగా ఆమెను బట్టి ఆమె కుమారుడును ఆమె ఇంటి వారును ఆశీర్వదించబడినట్లుగా ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబము, నీ సంఘము దీవించబడాలి. నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి నీ స్నేహితులు, బంధువులు ఆశీర్వదించబడాలంటే మొదటిగా నీకు నీవుగా మొదటి ముద్దగా అర్పించుకుందా. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించాలనా. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందా. దేవుడు ఈ మాటలను మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా నీకు వందనాలు.